స్పూఫ్ తో మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు హైపర్ ఆది అలాంగ్ విత్ రైసింగ్ రాజు. లెట్స్ వెల్కమ్ దెం. కోరుకున్న మనిషి కత్తి లాంటి ఫిగర్లతో వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతున్నారేంటి బాబు గారు? రాననుకున్నారా, రాలేననుకున్నారా? ఇద్దరిని చేసుకున్నాడు ఇరకాటంలో పడతాననుకుంటున్నారా? కబుర్లు చెప్తున్నాడు వీళ్ళతో కాపురం చేయలేడేమో అనుకుంటున్నారా? అదే జనరేటర్, అదే పవర్. అంటే కాపురానికి సయ్యా? సై అంటే సెకండ్ కో పిల్లాన్ని కంట. ఆదిసేన రెడ్డి. రంభా, ఊర్వశి, మేనకలతో ఆడుకునే అర్హత అక్కడ ఆయంద్రుడిది. వీళ్ళిద్దరితో ఆడుకునే అర్హత ఈ ఆదిసేనుడిది. అది ఐదోళ్ళతో వస్తావు అనుకుంటే ఆడవాళ్ళతో వచ్చావేంటి? పేరంటానికి పోరాటానికి చాలా తేడా ఉంది రష్మి గౌతమ్ రెడ్డి. మెడలో తాలిబొట్టు పడని దానివి, కాలికి మెట్ట తొడగని దానివి. తేడా నీకేం తెలుసు? ఏమండి, ఇక్కడ ఇద్దరు భార్యలు పెట్టుకొని అటు చూస్తున్నారేంటి? ఆకాశంలో చందమామ ఉందని ఇంట్లో లైట్లు వేయడం మానేస్తాం. చూడండి నాగబాబు గారు, రోజా గారు. నాగబాబు గారు ఆయన గురించి నాకు తెలియదా? ఈ సెట్టుకు బాటసారి, కనిపించని కామెడీ కోసం వెతుకుతున్న అన్వేషి. ఇక రోజా గారు అంటావా? నేను వచ్చిన దగ్గర నుంచి రాజశేఖర, ఆగలేనురా అని డ్రీమ్ సాంగ్ లో ఉన్నారు. మీరు ఓకే అంటే ఆ పాట రెడీ, ఈ పెట్ట రెడీ. మరి మధ్య మధ్యలో మెగాస్టార్ వాయిస్ కంటిన్యూ చేస్తా, ఎందుకంటే అదే వాయిస్ కంటిన్యూ చేయడానికి నేను మెగాస్టార్ని కాదు, మెగాస్టార్ అభిమానిని. ఓకే, ఏమే బెంజ్ కార్ లాగా నిండుగా ఉన్నావే, ఆర్తి అగర్వాలా నువ్వు? అరిగిపోయిన వాళ్ళు ఉన్నట్టుంది, ఇది ఆర్తి అగర్వాల్ ఏంటి? వీళ్ళిద్దరిని ఎందుకు చేసుకున్నానో తెలుసా అండి? ఒక్కరిని చేసుకున్నాం అనుకోండి అది మనల్ని కొట్టిద్ది, అదే ఇద్దరిని చేసుకున్నాం అనుకో వాళ్ళిద్దరు కొట్టుకుంటారు, మనల్ని వదిలేస్తారు. ఇది బోరు కొట్టినప్పుడు ఇది, ఇది బోరు కొట్టినప్పుడు ఇది, రెండు బోరు కొట్టినంటే మన బండి బోరుకు వచ్చినట్టే. ఇంటికి దీపం వెళ్ళాలన్నారండి, నాకు 2 ఇళ్ళు ఉన్నాయి, 2 దీపాలు పెట్టుకున్నా. పుట్టిదేనండి, మా అత్తతో భరించలేక నేనే చెప్పాను ఇంకో దాన్ని చేసుకోమని. వెనకటికి నీలాంటిదే. ఈ సినిమా 18+ వాళ్ళకి మాత్రమే అంటే 18 మెంబర్స్ వెనకేసుకుని వెళ్ళిందట. ఏమండి ఒక చీర కొని పెట్టండి. మొన్నే కదా కొనిచ్చాను. అది వీళ్ళు వాళ్ళందరూ చూసేశారండి, అందుకే మూలన పడేశాను. నేను కట్టుకోవడం కూడా వీధిలో వాళ్ళందరూ చూశారు, నేను పక్కన పడేశానా? మా చీర కొని పెడతారా పెట్టరా? కొనిస్తా, ఇంకేం చేస్తాం. మగాడు ఏం చేస్తాడు తెలుసా అండి? తెలివైన మగాడు ఫస్ట్ కళ్ళు మూసుకుంటాడు, మనసును కేంద్రీకరిస్తాడు, మెదడును ఉపయోగిస్తాడు, ఒక నిర్ణయానికి వస్తాడు, ఫైనల్ గా పెళ్ళని చెప్పింది అంటాడు. పగల వాళ్ళ కోరికలు తీర్చకపోతే రాత్రి మన కోరికలు తీర్చకుండా ఏం చేస్తారు? రాత్రి అయితే చాలు, వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది, డక్వర్త్ రూల్స్ ప్రకారం నేను బెడ్ తీసుకుంటున్నా, నువ్వు నేల తీసుకో అంటారు. నేల మీద పడుకొని మనం ఏం చేస్తాం? గుంతలు దోవుకోవాలి. ఏం చేస్తాం? ఇంకా డిన్నర్ చేద్దామా? బ్రేక్ఫాస్ట్ టైంలో డిన్నర్ అడుగుతున్నారేంటి? నువ్వు మేకప్ వేసుకొని రెడీ అయ్యేసరికి డిన్నర్ టైం అయితేలే. అయినా ఈ క్లైమేట్ ఇది చూస్తే ఇద్దరు పిల్లలు ఈ టైంలో ఎలా ఉండాలి? ఏమండి మీకు రాత్రి పగలకి తేడా తెలీదా? పట్ట పగలు ఇది అవసరమా? అమెరికాలో ఇదే రాత్రి, కాసేపు అమెరికా అనుకోండి, మళ్ళీ సాయంత్రం ఇండియాకి వచ్చేద్దాం. ఏమండి ఇలా అందరూ చూస్తుండగా టచ్ చేస్తారా? ఎవరో లేనప్పుడు టచ్ చేస్తే నేను టచ్ చేశానన్నా ఎవడో నమ్మట్లా. అలానే అందరి ముందు అన్ని చేసేస్తారా? ఏం నేను ఏమన్నా వాళ్ళకి తెలియని చేస్తున్నానా? ఏం నీకు తెలీదా? వంట దగ్గర తెచ్చుకుపోయి. వంట మేమెందుకు చేస్తాం? వచ్చిందిగా ముసలిది. వసే అత్త, జడ వేసుకొని పువ్వులు పెట్టుకొని వసే కొత్త అంటే వినయంగా నీ దగ్గరకు వచ్చి ఎస్ కోడలా అనడానికి నేను మామూలు అత్తను కాదే. మొగుడు వదిలేసిన అవును, మీ కాలంలో భర్తలు పోతే భార్యలు కూడా సజీవదానం చేసుకుంటారు, అది చేసుకోలేదా నువ్వు? మీ నాన్నగారు వద్దన్నారా? అవునులే, అక్కడ కూడా నీ పోరు ఎందుకని వద్దని ఉంటారు.
ఏదైనా అన్నానంట ఇంట్లోని వాడని సామాన్లు బోలు ఉన్నాయి అవన్నీ అమ్మేయచ్చు కదా. అవి అమ్మేయాలంటే ఫస్ట్ నిన్నే అమ్మేయాలి. ఏ నువ్వు కూడా వాడని సామానేగా. అబ్బా 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 ఈ ఏడుపులు చూడండి. అంతేనండి. భార్య వచ్చిన తర్వాత తల్లిని ఏడిపించడం తప్ప ఇంకేమీ ఇక తెలియదు. చాలు. ఈ కళ్ళు తీసుకెళ్లి వాటర్ ట్యాంకర్ కడితే ఊరంతా వాటర్ సర్వీస్ చేయొచ్చు. నీ దొంగ ఏడుపుల ముందు మన మళ్ళీ వస్తానంటున్న పాత టీం లీడర్ల దొంగ ఏడుపులు కూడా సరిపోవు. నాగబాబు గారు మహానుభావుడు. ఆయన బతుకుంటే నాకు ఈ కష్టాలు వచ్చి కాదండి. పగలనక రాత్రి అనక నా వెనకాల కుక్క పిల్లలాగా పుష్పం 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 అని మనందరం తిరిగి- చాలా గొప్ప వాళ్ళమండి. దేనికి? నువ్వు చెప్పే సొల్లంతా వింటున్నాగా. డాక్టర్ నిన్ను నాన్ వెజ్ మానేయనా? నువ్వు ఇంకా మానేయలేదా? మానేశాను కదరా. ఎక్కడ మమ్మల్ని కాల్చుకు తింటానే ఉన్నావుగా. నిన్ను అనాలరా అసలానే. ఒరేయ్! వచ్చే కదా అని పీకేస్తే పీక కోస్తా. చెయ్యి చూసావా ఎంత రఫ్గా ఉందో. నీ మొహం కూడా రఫ్గానే ఉంది. ఈయన ఎవరికైనా చూపించండి, బాగా ముదిరినట్టుంది. హలో, మరి బాగా లేట్ నైట్ అయింది, మన పని స్టార్ట్ చేద్దామా? దేనికండి? దెబ్బకాయ్. నేను రానండి. నువ్వు రాకపోతే రాయలసీమలో కరువు రాదు, భూకంపము రాదు. రావాల్సింది శాంతి స్వరూపారెడ్డి. నేను రాకపోతే రాకపోతే ముక్కలు ముక్కలుగా నరికి తీసుకెళ్లి కాపురం చేస్తా. కాపురం చేయటం మొదలెడితే వరుస పెట్టి పిల్లల్ని కంటమే. ఆదిసేన రెడ్డి. ఏమండి నా సంగతి ఏంటండి? నేను ఎందుకు చేసుకున్నానో తెలుసా? కుళాయి దగ్గర నలుగురు మీద కలబడి 4 బిందెలు నీళ్లు తెస్తామని చేసుకున్నానే సోనాలి బిందె. కల్లు కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా. ఏమండి మీరు అనుకున్నట్టుగా ఇక్కడ ఏం చినుకులు ఏం పడలేదు. ఏమండి ఏదో ఉద్ధరిస్తారని చెప్పి లోపల తీసుకెళ్లారు, ఏం చేశారు? తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకొని వెళ్తున్నా. లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళ తెలుసుగా. ఇదేనండి రోజు చిరంజీవి గారి మూవీస్ అలా చూస్తూ అందులో హీరోయిన్ లాగా మమ్మల్ని ఊహించుకోవడం, మా దుంప తెచ్చడం రోజు ఇంట్లో జరిగే తంతు ఇదేనండి. గాంధీజీ ఏం చెప్పాడో తెలుసా? సత్యం అహింస పాటించమన్నాడు. అహింస అంటే ఏంటో తెలుసా? మీతో కాపురం చేయటం. సత్యం అంటే ఏంటో తెలుసా? నేను కాపురం చేయలేకపోవటం, అంతే. రోజారెడ్డి గారు, ఎలా ఉంది స్కిట్? ఏం చెప్తావు? ఆదికి బాగుంది. ఏదైనా ఒక డైలాగ్ గుర్తు పెట్టుకుని పంచి చెప్దాం అనుకుంటే పంచుల మీద పంచులేస్తావు, లాస్ట్ కి వచ్చాక అన్ని మర్చిపోతున్నాను నేను. చాలా బాగుంది. నాగ్ బాబు సార్ బాగుంది అది. థ్యాంక్ యూ సార్. అన్ని చిరంజీవి గారి సినిమా డైలాగులన్నీ పెట్టుకుని ఒక ఇంద్రసేనారెడ్డి లాంటి గెటప్ ట్రై చేసి బాగా ఎంటైన్ చేసావు. థ్యాంక్ యూ. గుడ్, అందరూ బాగా చేస్తారు.